నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ, బడ్జెట్, స్థానిక ఎన్నికలపై కీలక చర్చ జరగనుందని ప్రచురించారు. ఇక వేలుముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ అయితే చేశారు. మరి ఆవిడ ఎవరిని ఉద్దేశించి చేశారు, మరి దాని గురించి కూడా చూద్దాం. ఇక బోరుమన్న ఎర్రబెల్లి, తొర్రూరు ఓటమితో మాజీ మంత్రి కన్నీళ్లు, కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ తీవ్ర ఆవేదనని కూడా ప్రచురించారు. ఇక ప్రపంచ తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ రికార్డుకు చేరువ ఈయన అపర కుబేరుడని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక పట్టణాలకు నవశకం, మున్సిపాలిటీలపై సీఎం నజర్, నూతన పాలకులకు శిక్షణ కార్యక్రమం, గ్రేటర్ కార్పొరేషన్ల సమీక్ష, చెత్త కనిపెడితే సస్పెండ్ చేస్తా, మల్టీ లెవెల్ పార్కింగ్, స్కై వాక్ మార్కెట్లపై అధ్యయనం చేయండి. పురపాలక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు, ఆదేశాలు జారీ చేశారు. మరి ఇదొక కీలక పరిణామంగా మనం భావించవచ్చు. మనకి తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఆయన వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు, విజయడంకాలు మోగించతో పాటు మరి ప్రజల మీద దృష్టి సారించి, ప్రజలకు ఏ సౌకర్యాలు లేకపోయినా, అసౌకర్యాలు ఏమైనా కలిగిన ఆయన ఊరుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిన తర్వాత వెనకాలే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరి జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. వీటిల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఎటువంటి తేడాలు జరగడానికి వీల్లేదు, అంతే చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మరి చెప్పారు. ఇక్కడ జిహెచ్ఎంసీలో ప్రతి నియోజకవర్గం, ప్రతి దగ్గర తాను తిరుగుతాను, మరి ఎక్కడైనా కూడా చెత్త కానీ ఏదన్నా ఉన్నా, సంబంధిత ఏదన్నా వర్క్ ఏదన్నా బ్యాలెన్స్ ఏదన్నా ఉన్నా సరిగ్గా లేకపోయినా అక్కడికక్కడే మిమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేస్తానని తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, చెత్తా చెదారం లాంటివి లేకుండా ఉండడానికి, క్లియర్గా మరి సిటీ మొత్తం క్లియర్గా ఉండడానికి తమ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి మనకి సమాచారం అంతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు అన్నదానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనందరం కూడా భావించవచ్చు. ఇక ఏం మాట్లాడారో చూద్దాం. మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏకపక్ష విజయాలు అందించిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు కొత్త రూపునిచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. త్వరలో నూతన మున్సిపల్ చైర్మన్లు, నూతన మేయర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. 3 నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని, ఎక్కడైనా చెత్త కనబడితే అధికారులను అక్కడే సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి నగరపాలక సంస్థ కమిషనర్లు తెల్లవారుజామున 6 గంటలకే క్షేత్ర పర్యటనలు చేయాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రకటనల ఆదాయం పెంపు, పాలనపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన పలు అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. నగరంలో కోడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్, ఇతర కేబుల్, సీసీ కెమెరాలు, ప్రకటనల బోర్డులు వాటిపై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లోనూ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు ఉన్నత అవకాశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెక్లెస్ రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ప్రకటనలకు సంబంధించిన పెద్ద మొత్తంలో వివిధ రికార్డుల బోర్డులను కనిపిస్తున్న ఆశించిన ఆదాయం రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరులోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. ఏదేమైనా మరి జిహెచ్ఎంసీకి ఆదాయం రావాలి, తెలంగాణకు ఆదాయం రావాలి, తద్వారా తెలంగాణలో ప్రజలందరికీ కూడా అది ఉపయోగించేటట్టు ఉండాలి. కానీ మరి ఏ రకంగా అయితే పక్క రాష్ట్రాల్లో మరి ప్రకటనదారుల బోర్డులకు సంబంధించి ఏమైనా ఆదాయం ఎలా వస్తుందో మరి మన దగ్గర కూడా అవన్నీ రావాలని చాలా సీరియస్ కసరత్తు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు. ఇక మున్సిపాలిటీలో కానీ ఎక్కడన్నా కూడా చెత్త చెదారం కనబడినా ఊరుకునే పనే లేదు. మరి సంబంధిత అధికారులు ఎవరైనా ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి ఇన్స్పెక్షన్కి వెళ్ళి మొత్తాన్ని ఉండాలి. నేను నియోజకవర్గాల్లో వచ్చేటానికి ఏదన్నా కన్నా సరైనగా లేకపోతే మాత్రం అధికారుని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో అందరూ కూడా వారి విధులను మరి
100% ఎక్కడన్నా కొంత అలక్షణం కనిపించినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిన వీళ్ళందరూ కూడా మరి కంటి మీద కొనుక్కు లేకుండా 100% అక్కడ మరి పనులు చేయాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారు. ఇదంతా మనం ఒక రకంగా శుభసూచకంగా కూడా మనం భావించాలి. నాయకుడు ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్గా ఉంటే సంబంధిత అధికారులు కావచ్చు, మిగతా వారందరూ కూడా పని చేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. రానున్న రోజుల్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఏ రకంగా ముందుకెళ్తారో మనం వేచి చూద్దాం. ఇక అదేవిధంగా ప్రపంచ తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ రికార్డుకు చేరువైన అపర కుబేరుడు. స్పేస్ ఎక్స్ అధినేత ప్రస్తుత ఆస్తులు $850 బిలియన్ ఉంది. టెక్ దిగ్గజం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన అతి త్వరలోనే తొలి ట్రిలియనీర్ హోదాను దక్కించుకోనున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసే లోపే మస్క్ మైల్ రాయిని చేరుకోనున్నారు. ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ $850 బిలియన్ చేరింది. ఫిబ్రవరి నాటికి $800 బిలియన్ మార్కును దాటిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మస్క్ సంపద ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచంలోనే మరో 3 అగ్రశ్రేణి కుబేరులు మొత్తం సంపద కంటే ఇది చాలా ఎక్కువ. మరి నిజంగా మరి ఒక రకంగా ఇది ఒక ఎలాన్ మస్క్ రికార్డు చేరువైతే మరి వెళ్ళాడు. కానీ ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సంపాదించినా ఎంతమందికి ఉపయోగపడ్డామన్న దాన్ని కూడా మనందరం కూడా మరి దానికి గర్వపడతాం. మనం ప్రధానంగా ఇండియన్స్ అందరం కూడా ఈ రకంగా మరి ఆలోచిస్తాం. ఎస్, ఈయన రికార్డు సృష్టించబోతున్నారు. తొలి ట్రిలియనీర్గా కూడా ఎలాన్ మస్క్ వెళ్ళబోతున్నారు. మనందరం కూడా మరి అప్రిషియేట్ చేద్దాం. అదే సమయంలో అతనికి ఒక మంచి మనసు ఇచ్చి మరి ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే మంచి మనస్తత్వాన్ని మన రతన్ టాటా గారు లాంటి మనస్తత్వాన్ని కూడా ఇవ్వాలని మనమందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే మరి ఎంత సంపాదించినా ఎవరు పోతూ ఏది తీసుకుపోడు కదా. దీని గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక విజయోత్సవం. కాంగ్రెస్ ఖాతాలో మరో 3 వాయిదా. 1 బీఆర్ఎస్ తొర్రూరు జనగామ కాగజ్ నగర్ హస్తగతం. ఆదిలాబాద్ మెదక్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబురాలు. కేతనపల్లిలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి. అక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడిందని కూడా ప్రచురించారు. ఇక మహా నెట్వర్క్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ అయితే నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవాలతో పట్టణాల్లో ఉత్సాహాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీని దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత గెలిచిన కాంగ్రెస్ శ్రేణులు డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇక మంగళవారం కేతనపల్లి మున్సిపాలిటీని ఎన్నిక జరగాల్సి ఉండగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ వాయిదా పడింది. ఓటు వేసేందుకు మంత్రి వివేక్, ఎంపీ వంశీ కేతనపల్లి వస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వర్గీయులు మంత్రి కాన్వాయ్పై రాళ్లు విసిరించారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. దీనిపై బాల్క సుమన్పై పోలీసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబెట్టి ఆట కట్టించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ను గెలిపించారు. ఎర్రబెల్లి ఆట కట్టించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ను గెలిపించారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఎంత కాపాడేందుకు ప్రయత్నించిన ఎక్స్ అఫీషియోతో టై చేసి డ్రాలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గెలిచింది. జనగామ గెలుపులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో కోరం లేక వాయిదా పడింది. కాగజ్ నగర్, డోర్నకల్, ఇల్లందు, సుల్తానాబాద్ తదితర మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ గెలుచుకుంది. కోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. మనం దీనిలో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది 2 దశాబ్దాల పాటు 20 సంవత్సరాల పాటు అసలు కాంగ్రెస్కి అక్కడ ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు. కానీ ఈసారి కంది శ్రీనివాసరెడ్డి చొరవతో ఈసారి మున్సిపాలిటీలో తమ యొక్క సత్తాను చాటి మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రధానంగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలతో కూడా మాట్లాడి మరి ఏవైతే సెక్యులరిజం భావాలు కలిగిన పార్టీలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మరి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడంలో నరేష్ జాదవ్తో కలిసి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తాను చూపిన చొరవ, తాను చూపిన చతురత అనేది అందరం కూడా ఒకసారి దాన్ని గ్రేట్గా మనం అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి విజయాలు వచ్చినా దానికి ఒక వ్యూహం, ఎత్తుకు పై ఎత్తులు వేసి అల్టిమేట్గా మనం గోల్ని రీచ్ ఎలా అయ్యామన్న దానిపైన నాయకుడి యొక్క లక్షణాలు అనేది ఆధారపడి ఉంటాయి. అలాంటి లక్షణాలను బాగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా కంది శ్రీనివాసరెడ్డి మరొకసారి రుజువు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాలు అయితే జరుపుకున్నాయి. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితం చూస్తారు. మున్సిపాలిటీల అంచనాలకు మించి గెలిచాం. వచ్చే 2 ఏళ్లు ఫామ్ హౌస్లోనే కేసీఆర్ మీడియాతో మంత్రి పొంగులేటి చిట్ చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు మీరు లేదనుకున్నారు,
మరి పంచాయతీలు గెలిచేసాం, మున్సిపాలిటీలు గెలిచేసాం, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుపు మాదే. మీరెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు, మాతోటున్నారు, మేము చేస్తున్న అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కాబట్టి మాది గెలుపు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మరి చెప్పడం అయితే జరిగింది. వచ్చే 2 ఏళ్లలో కేసీఆర్ ఫామ్ హౌస్లోనే కూర్చోవాలని, మున్సిపాలిటీ ఎన్నికల్లో అంచనాలకు మించి విజయం సాధించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి ఏమైనా హడావిడి చేసే అవకాశం ఉంటుంది, అప్పటిదాకా కేసీఆర్ వచ్చారా లేరన్నారు. సిపిఐ కాంగ్రెస్ పార్టీ మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమేనని, జాతీయ స్థాయిలో మా పొత్తులు ఉన్నాయని, భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో తాము ఊహించిన దానికంటే మంచి రిజల్ట్స్ వచ్చినాయని, ప్రతిపక్ష పార్టీలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా విజయం తమతోనే ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అన్నారని, ఫలితాలు రాగానే చేతులు ఎత్తేశారన్నారు. 2.5 సంవత్సరాలు తమ ప్రభుత్వ పాలన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలను మీరందరూ చూస్తారని మరి హెచ్చరికలు జారీ చేశారు పొంగులేటి. మీరేమనుకుంటున్నారో, పొంగులేటి మాటలతో మీరు యాక్సెప్ట్ చేస్తారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చెయ్యండి. ఇక అదేవిధంగా చిన్న పత్రికలపై సర్కారు వివక్షకు నిరసనగా కథం తొక్కిన కలం కార్మికులని సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళనను ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ పిఆర్జిఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న మధ్య తరహా పత్రికలను అక్రిడేషన్లు ఇవ్వకుండా, ఎంప్లాయ్మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ మంగళవారం ఆయా పత్రికల జర్నలిస్టులు హైదరాబాద్ మసబ్ ట్యాంక్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఇచ్చిన చలో సమాచార భవన్ పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిన్న మధ్య తరహా పత్రికల నిర్వాహకులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి చిన్న మధ్య తరహా పత్రికల పాత్రికేయులు కూడా జర్నలిస్టులే. ఎంతో వాళ్ళు కూడా సమాజం పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం కలిగి ఉంటారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి జర్నలిస్టులను మీరు అక్రిడేషన్ ఇవ్వకుండా ఈ రకంగా మరి ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి ఆందోళన అయితే చేపట్టారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ రకంగా మరి స్పందిస్తుందో, కేంద్ర ప్రభుత్వం అయినా చూడాలి. ఇక నటి ప్రత్యూష మృతి కేసుపై సంచలన తీర్పు. నిందితుడు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు, సిద్ధార్థ రెడ్డి లొంగిపో ఆదేశించిన సుప్రీంకోర్టు. మనందరికీ తెలుసు మరి నటి ప్రత్యూష గతంలో 20 సంవత్సరాల క్రితం ఒక హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో ఆమె తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ రెడ్డి అనే తన క్లాస్మేట్తో పరిచయం, ప్రేమగా మారటం, తర్వాత ఇంటర్మీడియట్ సమయంలో వారు కొంత ప్రేమలో ఉన్న మాట జరిగిందని, ఆ తర్వాత నటిగా ఆమె ఇటు వెళితే ఉన్నత చదువుల కోసం సిద్ధార్థ రెడ్డి మరి విదేశాలకు వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత 2004లో వీళ్ళు కలుసుకోవటం జరిగింది. కలుసుకున్న తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగి, ఆ వాగ్వాదంలో మరి డ్రింక్లో వాళ్ళిద్దరు పురుగుల మందు తీసుకోవటం, కానీ ఆ ప్రత్యూష అదే ఫిబ్రవరి 23వ తారీఖున చనిపోవడం, మరి అతను హాస్పిటల్లో ఉండి మార్చి 9న అతను డిశ్చార్జ్ అవ్వడం కథనంగా మనకు తెలుసు. ఈ సమయంలో సిద్ధార్థ రెడ్డిని ప్రేరేపించి అతను ఆత్మహత్య కారణం అని చెప్పి తన తల్లి కేసు పెట్టడం, తనకి 5 సంవత్సరాలు మరి జైలు శిక్ష పడతాం, ఆ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో నుంచి రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయటం, హైకోర్టు 2 సంవత్సరాలుగా దాన్ని పరిగణించడం, 50,000 పూచీకత్తు ఇవ్వడం, తర్వాత బెయిల్ రావడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా మరి 2 సంవత్సరాల చేసింది. తను ఇమీడియట్లీగా లొంగిపోవాలని అయితే తన తీర్పు అయితే వెల్లడించింది. దీంతో మరి ప్రత్యూష తల్లి కొంతమేర కోర్టు మీద నాకు నమ్మకం ఉందని చెప్పినప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యటన కూడా మనం గమనించాం. మరి టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002 ఫిబ్రవరిలో, అంటే దాదాపుగా 24 ఏళ్ల కిందట నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తెలిసింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు విధించిన 50,000 జరిమానా కట్టాలని సైతం పేర్కొంది. 2.5 దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రత్యూష తల్లి సుమారుగా 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక బోరుమన్న ఎర్రబల్లి తొర్రూరు ఓటమితో మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యకర్తలకు ఏం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఎర్రబల్లి దయాకర్ రావు తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు బోరుమని కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల వ్యతిరేకంగా నేపథ్యంలో దయాకర్ రావు నర్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎర్రబల్లి తీవ్ర భావోద్వేగానికి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు నేను ఏం సమాధానం చెప్పాలని కన్నీరు అయ్యా ఎర్రబల్లి దయాకర్ రావు గారు వెళ్ళిపోవటం అనేది సహజం. దీనికి మీరు కన్నీరు ముఖంగా ఏం చెప్పాలి అంటే మీరు తెలుగుదేశం పార్టీని తిట్టారు, ఆ తర్వాత భావోద్వేగాలు
అడిగారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఎర్రబెల్లి వేటలో కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం చిన్న పత్రికలపై సర్కారు వివరించిన నిరసనగా మరి కూడా ఈ నెల తెలంగాణ ఎన్నికలపై కీలక చర్చను కూడా ప్రకటించారు. ఇక అదేవిధంగా మాది భూమిపుత్రుల జాతి కేసీఆర్ బర్త్డే వేడుకల్లో కేసీఆర్ మరి నిన్న వార్నింగుల మీద వార్నింగ్ ఇచ్చారు. తెగు ఉన్న పౌరుషం ఉన్న భూమిపుత్రుల జాతి మాది, అధిష్టానం మాడిస్తే గొప్పల జాతి. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో రేవంత్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఏ జాతికి నువ్వు జాతి పిత అని, ఏ జాతి అని మాట్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు కాదు, ఒక ఉద్యమం పుట్టినరోజు అన్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు ఏదో ఒకటి అంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆల్మోస్ట్ మీకంటే ఇంకా డబల్ అనే చెప్పాలి. కాబట్టి ఆయన మరి మీరు ఇంకా అక్కడే ఉండిపోయారు, ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగారు. మరి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆయన కూడా ఆయన ఇవ్వాల్సిన డోస్ ఆయన ఇచ్చేస్తాడు, డౌటే లేదు. బాదం పప్పు, పిస్తా పప్పు, కాజా పప్పు మీకు ఏది పెట్టాలంటే అన్ని పప్పులు త్వరలోనే ఇవాళ రేపట్లో ఆయన కూడా మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చాడా, ఆయన ఎన్కౌంటర్ చేస్తాడు మాట్లాడతారు. కాబట్టి దీనికైనా ఎక్కడే ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు జాతిపిత మీరు కాదన్న మాత్రాన తెలంగాణ ప్రజల్లో జాతిపిత ఎవరో, నిజంగానే జాతికి ద్రోహం చేసింది ఎవరో, అసలు ఏం జరుగుతుందో ప్రజలకు ఒక నిర్ణయం ఉంటుంది. మీరు మైకుల ముందు మాట్లాడినంత మాత్రాన కాదు, ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. మీరు ఒక మాటని, ఆయన ఇంకో మాటని, మీరు ఒక మాట, దీనికి ఎక్కడ అది ఎక్కడ అంతం, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. మీ నాన్నగారి బర్త్డే సందర్భంగా మీరు చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆయన మరిన్ని కొన్నాళ్ళు మంచిగా బతకాలని కోరుకోండి. అంతేగాని ఆయన ఎవరో జాతిపిత అని అన్నారని మీరు కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఏ విషయానైనా తిట్ల దండకాన్ని అందుకుంది ఎవరు, ఫస్ట్ తిట్టింది ఎవరు, ఇవన్నీ కూడా మీకు ఆలోచన ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ ఇక్కడ కాదు, ఇక్కడితో ఆపేసి దయచేసి మీరు ఇక్కడి నుంచి అయినా ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ప్రజలకి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి సవాళ్ళు జాతిపిత ఎవరో ప్రజలకి తెలుసు. కాబట్టి జాతిపిత అనే వాళ్ళు ఎవరుంటారో ఈ ప్రజలకు తెలుసు. వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది. మీరు ఎన్ని శపథాలు చేసుకున్నా కూడా ప్రజలకి వాళ్ళకు ఉండేవంటూ ఒక క్లారిటీ వాళ్ళకి ఉంది. ఇక వేణుముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారని మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం సిద్దిపేట ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకలో మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు. తాము రాజకీయ నేతలు, రాజకీయాల్లో వేలుముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారని, ఎంతో కష్టపడి కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరు, ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అన్న చివరికి మేము చెప్పేది వినాల్సి వస్తుందని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, ఎందుకమ్మా కొండా సురేఖ ఎప్పుడు ఖాళీగా లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వేలుముద్రగాళ్ళు సీఎం అవుతారు, రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి ఇవన్నీ జరిగి ఇడి తిరిగి మీ సీఎం రేవంత్ రెడ్డి గారికో ఎవరికో ఒకరికి అవి తాకాయి అనుకోండి, లేనిపోయిన గోల. ఈ కొండా సురేఖ గారు కాముగా ఉండనే ఉండరు, ఎక్కడో చోటుకెళ్ళి ఏదో ఒకటి మాట్లాడతారు. చూడాలి మరి అది ఎవరికి తగులుద్దో. మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో సిద్దిపేట వెళ్ళి, అది ఇడి తిరిగి ఆ బాణం ఎవరికి తగులుద్దో చూడాలి, వేచి చూద్దాం. దాని గురించి మళ్ళీ మాట్లాడతారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేరని. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, దయచేసి నన్ను క్షమించండి అంటారు. అమ్మ కొండా సురేఖ, మీరు ఎప్పటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ముందు ఏదో ఒకటి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటారు. ఇక అదేవిధంగా కేసీఆర్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ, కేసరగుట్టలో విమాన రథోత్సవ వైభవం, అధికారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ, భక్తులతో కలిసిమెలిసి ఉత్సాహంగా జరిగాయి. ఏఎస్రావు నగర్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా పోలీసు జాగిలాల పోలీసింగ్ అవుట్ పరేడ్ అని ఇక ప్రచురించారు. ఇక తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలని నల్గొండలో ఘనంగా కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ యొక్క
జన్మదిన వేడుకలు అత్యద్భుతంగా అయితే జరిగాయి. మరి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని చెప్పి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది హైకోర్టు ఆదేశాలతో. మరి వాయిదా పడ్డ ఆర్టీఓ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తదుపరి ఎన్నిక ఉంటుందని కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ సంబరాలు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష విజయోత్సవ ర్యాలీ. పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని చైర్పర్సన్ మద్దతు ఇచ్చిన కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన అనూష మనకు చూడొచ్చు. ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడి తర్వాత వచ్చిన విజయాన్ని, ఆయన కళ్ళల్లో ఆనందాన్ని మనమైతే గమనించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్లో మామూలు విషయం కాదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించినటువంటి మామూలు విషయం కాదు. ఎంతో నియంత్రణతో ఉండి ప్రతిరోజు అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క కష్టసుఖాలను పాలు పంచుకుంటూ ముందుకు వెళ్ళిన నాయకుడికి మరి నిజంగా ఆయన చెప్పిన మాటకి విలువనిచ్చి పట్టం కట్టారు ఈ రోజున మరి ఆదిలాబాద్ ప్రజలు. డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళ్ళి మరి తన ప్రతివ్యూహాలతో తానే ప్రతివ్యూహం కూడా తీసుకుని కాంగ్రెస్ పార్టీ జెండాని ఆదిలాబాద్ గడ్డపై రెపరెపలాడించిన ఆనంద క్షణాలను మనందరం అయితే చూడొచ్చు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసింది. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష విజయోత్సవ ర్యాలీ. పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి పార్టీ శ్రేణులు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్పర్సన్ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకు కృతజ్ఞతలు అయితే తెలిపారు. సెక్యులర్ పార్టీల మద్దతుతో మున్సిపల్ పీఠం గెలుచుకున్నామని మతోన్మాద పార్టీకి షాక్ ఇచ్చామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ బండారి అనూష విజయోత్సవ ర్యాలీలో కీలక నేతలందరితో కలిసి పాల్గొన్నారు. అటు తనకు పదవి కట్టబెట్టిన బీఆర్ఎస్ ఎంఐఎం స్వతంత్ర కౌన్సిల్ సభ్యులకు ప్రజలకు కీలక పాత్ర పోషించిన నేతలకు అనూష కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కృషి చేస్తున్నారు. అనంతరం డీసీసీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా కొనసాగింది. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు జై కాంగ్రెస్ నినాదాలతో ర్యాలీ ఆశాంతం దద్దరిల్లిపోయింది. మనం చూడొచ్చు, ఇమేజ్లో చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఏ రకంగా జరిగాయి, ఎంత అద్భుతంగా జరిగాయని చూడొచ్చు. ఈ సంబరాలతో పాటు ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఆదిలాబాద్ యొక్క అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే సువర్ణ అవకాశాన్ని కంది శ్రీనివాసరెడ్డికి, డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్కి, ఈ నాయకులకి ఇవ్వటం అయితే జరిగింది. వీరందరూ కూడా ఆదిలాబాద్ కృషికి మరి కట్టుబడి ఉంటారని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీలో రెండవ రోజు కూడా హై డ్రామా. సజావుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకు అధికార పార్టీ మొగ్గు. శాంతి భద్రతల కొరకు 700 మంది పోలీసుల సిబ్బంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నీలవాయిలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. బెల్లంపల్లి పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. మరి ఎక్కడ చూసినా కేసీఆర్ జన్మదిన వేడుకలు చాలా అట్టహాసంగా జరిగాయి. అదేవిధంగా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జూలూరుపాడులో మరి బీఆర్ఎస్ పార్టీ మరి జన్మదిన వేడుకలను అయితే మరి చేసింది. ఇక దేశం విదేశంలో కూడా T20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెన్సేషన్గా అందాల ఐరా. క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కేవలం ఓవర్లు, పరుగులు, బాల్స్, వికెట్ విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారుతుంటారు. రాత్రికి రాత్రి సెలబ్రిటీలు కూడా మరి అవతరిస్తారు. ఇవాళ భారతదేశం అమెరికా మధ్య చూసుకున్న T20 ప్రపంచ కప్ ఏలో ఇలాంటి విశేషమైన చోటు చేసుకుంది. ఒక అందాల ముద్దుగుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చని ఐరా గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఫౌజీ షూటింగ్లో వరుస పాన్ ఇండియా ఫిలిమ్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడు నటిస్తున్న తాజా చిత్రాల్లో ఫౌజీ ఒకటి. సీతారామం మూవీ ఫేమ్ అను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఇమాని హీరోయిన్ జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టీరీసీ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, శంకర్, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది మరి ఫౌజీ. మరి ఆజాద్ హిందీ ఫౌజ్కు సంబంధించింది ఏదైనా ఉండే అవకాశం అయితే మరి స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రముఖ హీరోయిన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్పై
మొరాదాబాద్ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక ఒప్పందంలో ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు పలుమార్లు కోర్టులో సమన్లు జారీ చేసినప్పటికీ హాజరు కావడం లేదు. దీంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017 వ్యాపారవేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలు నటి అమీషా పటేల్ ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని పవన్ కుమార్ వర్మ 14.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్లో ఢిల్లీ రోడ్లోని ఒక హోటల్లో అమీషా పటేల్ కోసం లగ్జరీ హోటల్ బుక్ చేశారు. అయితే చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాక్ ఇచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమీషా 10 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించి మిగిలిన 4.5 లక్షలు మరి చెక్కు తర్వాత బౌన్స్ అయిందని కూడా చెప్తున్నారు. అమీషా పటేల్ వివరణ ఇచ్చారు దీని మీద. ఈ విషయంపై అమీషా పటేల్ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పవన్తో సెటిల్మెంట్ గతంలో పూర్తయింది. ఆ మేరకు డీడీపై కూడా అతను సంతకం చేశాడు. తను అంగీకరిస్తున్న మొత్తాన్ని ఎప్పుడో చెల్లించాను, అయినప్పటికీ తను తప్పుడు ఆరోపణ చేస్తూ కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తుంది. నా న్యాయవాదులు తను చేస్తున్న మోసంపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తనకు ఇప్పటికైనా మానుకోవాలని అమిత్ షా పటేల్ అయితే మరి చెప్పడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ న్యూస్గా ఏవైతే ఉన్నాయో దీన్ని ఈ రోజున మహాదినపత్రికలో చూసాం. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఏపీకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఏమన్నాయో. చిట్టి తల్లిని చిదిమేశాడు. గంజాయి మత్తులో ఓ మానవ మృగం ఘాతుకం. 7 ఏళ్ల బాలికని హింసించి అత్యాచారం చేసి మృతదేహాన్ని నీళ్ల డ్రమ్లో చుట్టుపెట్టి మత్తులోకి నిందితుడిని అప్పగించాలంటూ స్థానికులు ఆందోళన. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత. కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ అయితే మరి చెప్పారు అని కూడా హామీ ఇచ్చారు హోమ్ మినిస్టర్. ఎక్కడికి వెళ్ళినా మృగాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పసి పిల్లలు, చిన్న పిల్లల వయసుని, వాళ్ళ వయసు కనికరం లేకుండా చిదిమేస్తున్న ఇలాంటి డర్టీ ఫెలోస్ని ఇంకా అంతకంటే గట్టిగా ఏం మాట్లాడలేము కెమెరా ముందు. ఇలాంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరి తీసినా కూడా పాపం ఉండదు. పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఈ రకంగా చేయడాన్ని, చాలా దారుణంగా చేయడాన్ని ముక్త కట్టంతో అందరూ కూడా ఖండించాల్సిన సమయం. ఇక ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే. సినీ నటి ప్రత్యక్ష కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలును కూడా ప్రచురించారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నాణ్యమైన లడ్డూలు, అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, టీటీడీ క్వాలిటీ దెబ్బతినకుండా నిబంధనల మార్పులు, టెండర్లు దక్కించుకున్న సంస్థల నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. ఎన్డీడీబీ నిపుణులు సూచించాక ఆవు నెయ్యి ధర పరిగణలోకి టెండర్ కేటాయింపుల్లోనూ పారదర్శకత, శ్రీవారి ప్రసాద నాణ్యత, పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నామని టీటీడీ మరి మరొకసారి చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక భారత ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు. ఎవరెస్ట్ ఎత్తుకు చేరగలిగే ఎయిర్బస్ H125 హెలికాప్టర్ హ్యామర్ క్షిపణులు ఉమ్మడి తయారీ. కర్ణాటకలోని వేమగల్ టాటా ఎయిర్బస్ యూనిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అని కూడా మరి రాశారు. ఇక మనకి తెలుసు విదేశాలతో మన సత్సంబంధాలు కలిగించడంలో నరేంద్ర మోడీ మరి సిద్ధహస్తుడిగా ఉన్నారంటలో ఎటువంటి అతిశయక్తి లేదు. మరి ఈ రకంగా భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందం జరగటం ఆహ్వానించదగ్గ విషయం కూడా మనందరం కూడా అనుకోవాలి. ఇక సుప్రీంకోర్టుకి శ్రీలక్ష్మి ఎదురు దెబ్బ. ఓఎంసీ కేసులో ట్రయల్ కోర్టును తేల్చుకోవాలన్న అత్యున్నత న్యాయస్థానం గతంలో మరో పిటిషన్ ఆనుకుని స్టే ఇచ్చామన్న కోర్టు ఇన్ని రోజులు స్టేను ఎంజాయ్ చేశారు కదా అంటూ వ్యాఖ్య. నిర్దోషిగా ప్రకటించాలన్న పిటిషన్ డిస్మిస్. శ్రీలక్ష్మి మరిది అక్రమాస్తులు కూడబెట్టారు, గనుల కేటాయింపులో లంచం అడిగారు, విచారణలో అక్రమాలన్నీ బయటపడతాయి, సుప్రీంకోర్టులో దర్యాప్తు సంస్థల వాదనలు ఈ రకంగా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక కళ్ళజోడు ఏఐ తోడు. మేడ్ ఇన్ ఇండియా ఏఐ కళ్ళజోడు స్వరం కేజ్. భారతీయ భాషలని రియల్ టైంలో అనువదించే సత్తా ఉందని ఇండియా ఏఐ సమ్మిట్లో ధరించిన ప్రధాని మోడీ అభివృద్ధి చేసింది బెంగళూరు స్టార్టప్ సర్వం ఏఐ అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఏఐపై కఠిన నియంత్రణ ఉండాలని ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఎందుకంటే ఒకటి ఏదైనా పాజిటివ్ వచ్చిందంటే దాన్ని నెగిటివ్కి ఇంపాక్ట్కి యూజ్ చేసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి కఠినమైన నియంత్రణలు కూడా ఏఐపై ఉండాలి. ఎవరన్నా వేరుగా దాన్ని ఉపయోగించే అవసరం రాకుండా ఉండేట్టు చూడాలి. వేరుగా ఉపయోగిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఇక మార్కుల్లో తేడా వస్తే టీచర్లకు జరిమానా. 1500 నుంచి 4000 వరకు ఫైన్. 10th మూల్యాంకనంలో సంస్కరణలు. పొరపాట్ల నివారణకు విద్యాశాఖ పరిష్కారం. కౌంటింగ్లో 2 అంచెల విధానం. మాన్యువల్ డిజిటల్గా మార్కుల లెక్కింపు. ఒక్కో పేపర్ కనీసం 12 నిమిషాలు దిద్దాలి. అన్ని మూల్యాంకనాలను కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయి అని చెప్పారు. ఇక మార్కులు తేడా వస్తే మరింత టీచర్లకు జరిమానా అంటాం. దీనికి ఒకటికి 100 ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే టీచర్లు ఎవరినైనా గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలి, నీళ్లు తాగించలేరు. వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేస్తారు. ఇక మీరు చెప్పే కొన్ని వీటి వలన ఇక మార్కులే పరమావధిగా అయితే టీచర్లు కూడా మరి ఏ క్వశ్చన్లో ముందో చదువుకోండి అని ఇంపార్టెంట్ పెడతారు. ఆ మార్కులన్నీ వాళ్ళకి వస్తాయి. మరి చెత్త చెదారం బ్రెయిన్లో ఉండి ఎటువంటి ఇది లేకుండా ఉన్న యువతను మీరు బయటికి తీసుకురావాలనుకుంటున్నారా? మార్కులు దేనికి కొలమానమని చెప్పి మరి మనందరం కూడా అడగాల్సిన ప్రశ్న. మరి మార్కులు దేనికి? జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్లారా మీరు మరి
పిల్లలకి బాగా చదువు చెప్పాలి కానీ మార్కులు లేకపోతే మీకు జరిమానా అంటే పాపం టీచర్లు బతకలేక బడి పంతుకులు అని బతికే టీచర్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదొక అగమ్య గోచరంగా ఉండే అవకాశం ఉంది. కోర్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయినా కూడా ఎక్కడైనా కూడా పిల్లలకి మార్కులు చెప్పే విధంగా ఉండాలి, ఇన్స్పెక్షన్లు జరపాలి, పిల్లల యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెంచాలి. కానీ పిల్లలకు మార్కులు రాకపోతే టీచర్లకు జరిమానా అంటే అది ఒకంత నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంది. మీరేమంటారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చెయ్యండి. ఇక అదేవిధంగా చూసుకుంటే కనపడని ఎఫ్సిఎన్ల మాట ఏమిటి అని చెప్పి ఏ కృష్ణారావు గారు మరి ఒక ఆర్టికల్ అయితే రాశారు. కలల ప్రాజెక్టుల కళ్ళెదుటకు మెగా రైల్వే ప్రాజెక్టుల ధమాకా, త్వరలో ప్రధానితో వర్చువల్గా రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, ఆర్ఓబీలు ఆర్యూబీలు స్టేషన్ల రీడెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన, 5 భారీ ఆర్ఓబీలు 3 ఆర్యూబీలు పనులు త్వరలోనే 10 కోట్లతో కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ అని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరిగాయని చెప్పి, అదేవిధంగా పర్యాటకాభివృద్ధికి బీజం పడింది, ఏపీ టీడీసీకి 50 ఏళ్ళు, భవానీ ద్వీపంలో స్వర్ణోత్సవం అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ కనిపిస్తే కలెక్టర్ కాల్ 1972 డ్రగ్స్ కనిపిస్తే ఏదైనా 1970 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి మరి సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఎక్కడైనా కూడా గంజాయి రహిత డ్రగ్స్ రహిత సమాజాన్ని మరి తీసుకురావాలి, తద్వారా యువతరానికి మరి మేలు చేకూరాలి. కుళ్ళిపోయిన శరీరంతో యువతరమా రానున్న భారతదేశాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అందరూ కూడా తెలియపరచాలి. విద్యార్థి దశ నుంచే మరి చిన్నపిల్లలకి గంజాయి ఇలాంటి వాళ్ళని వచ్చే ప్రాబ్లమ్స్ను తెలియచెప్పాలి. అందరూ కూడా ఒక మానవహారంగా ఏర్పడి ఉక్కుపాదాన్ని మోపకపోతే మాత్రం ఈ గంజాయిని మనం అరికట్టడం లేం. ఎందుకంటే ఈ గంజాయి అనేది ఏ మధ్యతరగతోడో ఏ దిగువ తరగతోడో సామాన్యుల్లో లేదు. ఇది 100% పెత్తందారులు పెద్ద వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ కనుసన్నలోనే జరుగుతున్న మాట వాస్తవం. దొరకనంతసేపు ఎవడైనా దొరికితేనే దొంగ. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా మానవహారంగా ఏర్పడి తమ ఉక్కు సంకల్పంతో ఎటువంటి పరిస్థితుల్లో ఏదన్నా మనం కనిపిస్తే మరి 1972కి చేయాలి. మరి ఈగల్ క్లబ్స్ కీలకం అని చెప్పి కూడా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. మన మానవ సమాజంలో ఈ డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎంత తీవ్ర పరిణామాలను మరి తీసుకొస్తున్నాయి విద్యార్థి దశ నుంచి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా గురువులుగా అందరికీ ఉంటుంది. ఎప్పుడు కూడా యువకులు పెరిగేటప్పుడు ఓ కన్నేసి ఉంచడం, అదే సమయంలో మంచి చెడుల గురించి ఎప్పటికప్పుడు చర్చించడం, చెప్పడం అనేది ఫ్యామిలీలో కంపల్సరీ. డబ్బు సంపాదన జయం కాదు, కంపల్సరీ డబ్బు సంపాదనతో పాటు పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారన్న దాని మీద మరి అందరం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇక అదేవిధంగా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివించే ప్రయత్నం చేశాం. ఇక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి అనునిత్యం కూడా మరి నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.